రే రాహుల్, ఏం మనిషిరా నువ్వు? తాతయ్య ఈ టైంలో ఎందుకు ఫోన్ చేశారు? సరస్సు లేకుండా బతకలేనన్నవాడివి ఇప్పుడు బతికి నీ ఎదురుగుండా వస్తే కాదని ఎలా అనాలనుకున్నావురా? నువ్వు తాళి కట్టిన భార్యకి మళ్ళీ పెళ్లి చేస్తున్నావా? కొంచెమైనా ఇంగితం ఉందా నీకు? అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? తను బ్రాహ్మణి పేరుతో ఉన్న నీ సరస్సురా. నీ భార్య సరస్వతి. నేను చెప్తున్నాను, నా మాట నమ్ము. నీ మొండితనంతో ఆ పిల్లని కష్టపెట్టొద్దురా. నవ్యం చెప్పింది కాబట్టి ఇప్పటికైనా తెలిసింది. ముందే తెలుసుంటే పరిస్థితి ఇక్కడ దాకా రానిచ్చేవాడే కాదు. రాహుల్, ఉన్నావా? నేను ఇంతసేపు మాట్లాడుతుంటే ఉలుకు పలుకు లేదేంట్రా? హలో, వాడికిలా చెప్తే లాభం లేదు. నేను వెళ్ళి నా పద్ధతిలో చెప్తే గాని వాడి బుర్రకెక్కదు. ఈ కాల్ రాహుల్ లిఫ్ట్ చేసి ఉంటే ఇన్ని రోజులు నా ప్లాన్, నా కష్టం మొత్తం సముద్రంలో పోసిన సాల్ట్ అయిపోయేది. అంటే నవ్యకి కూడా సరస్సు గురించి నిజం తెలుసా? అదే ముసలోడికి చెప్పి ఈ పెళ్లి ఆపాలని చూస్తుందా? నేనుండగా ఈ పెళ్లి కాదు కదా, మెహందీ ఫంక్షన్ కూడా ఆగదు. చూడండి, రేపు పెళ్ళయ్యేంత వరకు ఇది మీ ఇల్లే అనుకోండి. ఏర్పాట్లు మేం చేస్తాం. ఏ పనైనా సరే అడిగి మరీ చేయించుకోవడానికి మీరు మొహమాట పడకండి. బాధ్యత మొత్తం మీరు తీసుకున్నాక అడగడానికి ఏముంటుంది చెప్పండి? బ్రాహ్మణి ఎక్కడా కనిపించట్లేదు. ఏంటి వరుణ్, నీ కంగారు చూస్తుంటే పెళ్లి కాకుండానే నీ వైఫ్ కి అడిక్ట్ అయినట్టున్నావు. ఈ ఎడిక్షన్ ఇప్పటిది కాదు ప్రీతి, యుఎస్ లో ఉన్న ఇంతే. బ్రాహ్మణి అంటే అంత ప్రేమ వీడికి. మామ్ ప్లీజ్. చాలా సంతోషంగా ఉంది బాబు. మా అర్హతకి ఇంత ఆర్భాటం కుదిరేది కాదు. మీరు పెళ్లి చేస్తానని మాట ఇవ్వడం వల్లే ఇదంతా సాధ్యమైంది. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేవండి. ఏమండి, సాయానికి ప్రతి సాయమే తప్ప రుణం ఏముండదండి. అదిగా అక్క వస్తుంది. ప్రీతి, కొంచెం లేస్తావా? కొంచెం లే.
మా కోడలికి స్పెషల్ గా డిజైన్ ఏమన్నా ఉందా? ఆంటీ, మీ కోడలికి స్పెషల్ మెహందీ పెడతాను. నువ్వా? నీకే వచ్చు? చాలా వచ్చు. మొత్తం అయ్యాక నీకే అర్థమవుతుంది. మా ఆంటీ ఎప్పుడూ లేంది ఇంతగా ఇన్వాల్వ్ అవుతున్న ఈ ఫంక్షన్ లో నేను సైలెంట్ గా ఉంటే ఎలా? ఏంటి కాబోయే కోడల్ని కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకోవాలి కదా. అందుకే బ్రాహ్మణికి నేనే మెహందీ పెడతాను. బ్రాహ్మణి, నేను నీకు కోన్ పెట్టినా? కోన్స్ ఎక్కడున్నాయి? ప్రీతి, కోన్స్ ఆ గదిలో ఉన్నాయి. సరే. రాని పనులు ట్రై చేయడం ఎందుకు ప్రీతి? వచ్చి నేను చెప్తూ ఉంటే రాదనంటావేంటి నవ్య? సరే ప్రీతి, నువ్వేం చేయాలో అది చెయ్యి. తర్వాత ఏమవ్వాలో అదే అవుతుంది. నన్ను ఆపడానికి చాలా ట్రై చేస్తున్నట్టున్నావు. ఆంటీ ఓకే అన్నారు. సపోర్టుగా రాహుల్ కూడా ఉన్నాడు. అంతా దగ్గరుండి చూడ్డం తప్ప నువ్వేం చేయలేవు. ఏంటి నవ్య అలా చూస్తున్నావు? నేను జస్ట్ మెహందీ గురించే మాట్లాడుతున్నాను. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు. నువ్వెంత పక్కాగా ప్లాన్ చేసినా ఏదో ఒక ఇబ్బంది ఉంటూనే ఉంటుంది ప్రీతి. అది నా వల్ల అవ్వచ్చు, లేదా వేరే ఎవరైనా రావచ్చు. నేను కూడా మెహందీ గురించి మాట్లాడుతున్నా. ప్రీతి, తొందరగా రామ్మా. యా ఆంటీ, కమింగ్. అమ్మా, మీరేం అనుకోకపోతే ఒక విషయం అడగొచ్చా? ఒకటేంటమ్మా, ఎన్నైనా అడుగు. ఏం కావాలన్నా ఇస్తాను. ఈ మెహందీ మీతోనే పెట్టించుకోవాలనుంది. బ్రాహ్మణి, నేను పెడతానని చెప్పాను కదా. ప్రీతి, నువ్వు కావాలంటే మా చెల్లెలికి పెట్టు. అమ్మా, మొత్తం ఏర్పాట్లు మీ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. అలాంటి చేతితో మెహందీ పెడితే అంతా నాకు మంచి జరుగుతుంది కదా అని చిన్న ఆశ. సరే బ్రాహ్మణి. నువ్వు ఏదడిగినా కాదు లేదు అనే పరిస్థితుల్లో లేదు మా వాగ్దేవి. ఇంకేమైనా వరాలుంటే ఇప్పుడే అడిగేసేమ్మా. బ్రాహ్మణి ఏం కోరినా ఏం చేసినా మంచే జరుగుతుందనే నమ్మకం కాబట్టే ఒప్పుకుంటున్నానండి. ఆ చెయ్యవమ్మా. ప్రీతి, కోనివ్వు. ఆంటీ, ఏదో ఒక డిజైన్ పెట్టే బదులు పెళ్లి కొడుకు వరుణ్ కాబట్టి వి అని రాయండి. సింబాలిక్ గా బాగుంటుంది. నాట్ అ బ్యాడ్ ఐడియా ప్రీతి. థ్యాంక్ యూ ఆంటీ.
బాగుందా? పర్ఫెక్షన్ కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆంటీ మీరు. మీరు పెడితే ఎందుకు బాగుండదు? ఏమంటావు బ్రాహ్మణి? అమ్మగారి చేతుల మీదుగా ఆర్ అనే అక్షరం సింబల్ గా పెట్టించుకోవాల్సిన దాన్ని, కానీ ఆ ప్లేస్ లో వి అనే అక్షరం పెట్టించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హలో, ఉన్నారండి మేడం. మినిస్టర్ గారు మీతో అర్జెంటుగా మాట్లాడాలంట. ఇప్పుడా? అవును మేడం. 1 minute. I'm so sorry. Shit. ఇది ఇంక కాదు, గోరింటాకు. క్లీన్ చేస్తే ఎలా పోతుంది? అయినా పర్లేదు, ఉంచుకుంటాను. నా లెటర్ కన్నా నాకు మా లైఫే ముఖ్యమండి. నో ప్రాబ్లం. రే హాఫ్ మైండ్ కాన్సెప్ట్ నీకు అర్థం కావడం లేదురా. ఎక్స్క్యూజ్ మీ, నేను ఫోన్ మాట్లాడొస్తాను. ఏంటి సెటైర్లు వేయడానికి వచ్చావా? కాదు, నేను చెప్పిందే జరుగుతుంది అని
నీకు గుర్తు చేయడానికి వచ్చాను. సింబాలిక్గా వి రాయించాలనుకున్నావు, అది రాహుల్ బాబు వల్ల ఆర్గా మారింది. అయితే ఏంటి, ఇప్పుడు వరుణ్ ప్లేస్లో రాహుల్ వస్తాడు అనుకుంటున్నావా? రావడం ఏంటి, ఆల్రెడీ ఇక్కడున్నాడు. మనం రాసుకునే రాతని, పెట్టుకున్న గీతని చెరపడం సాధ్యమే, కానీ ఆ దేవుడు రాసే రాతని, కలిపే గీతని మార్చడం నీ వల్ల కాదు, ఎవ్వరి తరం కూడా కాదు. నా అరచేయి మీద పరాయి వ్యక్తి పేరుండడమే ఆ విధికి ఇష్టం లేదు. అలాంటిది రేపు పెళ్ళెలా అవుతుంది అనుకుంటున్నావు? సురేఖ మేడం పంపించింది నిన్నేనా? అవును మేడం. సరే. ఒకరికొకరుగా ఇన్నాళ్ళుగా ఎవరికెవరుగా తెలియని ఎడారిలో వీ కాస్త ఆర్లా మారిపోయింది. అదిగో అక్కడ లైట్ వెలుగుతుంది కదా, ఆ రూమే. అస్సలు మిస్ అవ్వద్దు. ఓకే.